విశాఖ నగరంలో ఒక స్కై పార్క్ నిర్మాణం జరిగింది. దేశంలోనే తొలిసారి 8 రెసిడెన్షియల్ టవర్స్ ను వంతెనల ద్వారా కలుపుతూ స్కై పార్క్ నిర్మించారు. భూమికి 220 అడుగుల ఎత్తున విశాఖ నగరానికి మరింత వన్నె తెచ్చేలా ఒక గేటెడ్ కమ్యూనిటీలో 1,00,000కు పైగా మొక్కలతో ఈ పార్క్ ఏర్పాటైంది. ఒకవైపు సముద్రం, ఇంకోవైపు పచ్చగా కనిపించే కొండలు, మరోవైపు అందాల విశాఖ నగరం కనిపిస్తాయి. కమ్యూనిటీలో నివసించే వారికి అద్భుతమైన అనుభవాన్ని పంచుతున్న ఈ స్కై పార్క్ పై ఓ లుక్కేద్దాం. సహజ సిద్ధ ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ విశాఖ సిటీ. చుట్టూ కొండలు, విశాలమైన సముద్రం, ఆహ్లాదకరమైన వాతావరణం విశాఖ సొంతం. కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్న విశాఖ నగరంలోని ఎండాడలో ఆహ్లాదం, ఆనందాన్ని పంచేందుకు స్కై పార్క్ సిద్ధమైంది. అది కూడా 8 ఆకాశ హర్మ్యాలను అనుసంధానిస్తూ వాటిపైన ఒక అద్భుత ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సముద్ర మట్టానికి 220 అడుగుల ఎత్తులో భూమిపైకి దిగి వచ్చిన నక్షత్ర మండలంలా రూపుదిద్దుకుంది ఈ ఉద్యానవనం. ఎత్తైన ప్రదేశం నుంచి సముద్రాన్ని, పచ్చటి కొండల్ని, కనుచూపు మేరలో కనిపించే విశాఖ నగరాన్ని ఏకకాలంలో చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు. 220 అడుగుల ఎత్తు నుంచి ఆహ్లాదకరమైన దృశ్యాలను తిలకిస్తే ఆ ఆనందానికి వెల కట్టడమే కష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్కై పార్కులో వాకింగ్ చేసుకుంటూ ఉద్యానవనంలో విహరిస్తూ ఒక అద్భుతమైన అనుభవం. ఇంతటి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించిన స్కై పార్క్ వెంచర్ పార్ట్నర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి స్కై పార్క్ దేశంలోనే మొదటగా తాము ఏర్పాటు చేశామని చెప్పారు. మోర్ దాన్ 1 lakh ట్రీస్ని మేము ప్లాంట్ చేయడం జరిగింది ఇక్కడ. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్లో మాకు చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయండి. ఇది ఒకటే యూనిక్ ఫీచర్ కాదు, మేము స్కై బ్రిడ్జ్ ఒకటే కాదు, మేము ఇస్తున్నటువంటి సెంట్రల్ కోర్ట్యార్డ్ అవనివ్వండి, అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి ఇస్తున్నాం. అక్కడ ఆ మ్యూజికల్ ఫౌంటైనే కాకుండా అవర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. దాన్ని కూడా ఒక కొత్త రకంగా ఎవరు చూడని విధంగానే తయారు చేద్దామని చూస్తున్నాం. సో ఈ స్కై పార్క్ వచ్చినట్లయితే మార్నింగ్, ఈవినింగ్ స్కై వాకర్స్ ఇక్కడ వాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా సంతృప్తికర వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణం పగలు ఒకలా, రాత్రి మరోలా అనుభూతిని కలిగిస్తుంది. పగలైతే సూర్యోదయం, విశాలమైన సముద్రం, ఈ భవన సముదాయాలపైన నిర్మించిన స్కై పార్క్ పైనుంచి కళ్ళు తిప్పుకోలేనంతగా ఉంటుంది. ఇక చీకటైతే ఈ స్కై పార్క్ రాత్రి వేళ LED లైట్ల వెలుగులతో మెరిసిపోతూ ఉంటుంది. గగనంలో తేలియాడే ఒక నక్షత్ర మండలం భూమిపైకి దిగిన అనుభూతి కలిగిస్తుంది. ఈ భవనాలు సముద్రానికి అతి దగ్గరగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్కై పార్కుకు వెళ్లి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే మరో లోకంలో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. రాత్రి వేళ పార్కులో కలియదిరుగుతూ విశాఖ నగర అందాలను చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారి మాటల్లో విందాం. ఇప్పుడు పొద్దున మేము లేచిన తర్వాత ఈ వాతావరణంలో నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఆకాశంలో నడుస్తున్నట్టు ఉంటుంది. మాకు చుట్టూ బిల్డింగ్ కనిపించవు, కొండలు ఇంకా సముద్రమే కనిపిస్తుంది. ఇది ఎక్కడ ఇది చూడలేదు. I think this is a jewel in the crown of Vizag. బాగుంటుంది. పైకి వస్తే చాలు ఆ వాతావరణమే చేంజ్ అయిపోతుంది, మూడ్ చేంజ్ అయిపోతుంది. పొద్దున్న ఒకలా అనిపిస్తుంది, రాత్రి ఇంకోలా అనిపిస్తుంది. రాత్రి మీరు వస్తే గినైతే మీకు అనిపిస్తుంది ఇట్స్ లైక్ దివాళీ ఒకరోజు మనం అనుకుంటాం, కానీ ఇదైతే ఎవ్రీ డే ఇస్ అ దివాళీ ఫర్ ఆల్ ద వైజాగ్ రెసిడెంట్స్. ఈ స్కై పార్క్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పవచ్చు. 20 అంతస్తుల ఎత్తులో 8 టవర్లను అనుసంధానించడం సాంకేతికంగా పెద్ద సవాల్. భవనాల మధ్య కాంక్రీట్ బ్రిడ్జ్లను ప్రత్యేకంగా నిర్మించి వాటిపైన పార్క్ ఏర్పాటు చేశారు. ఈ పార్కులో మొక్కలు, లైటింగ్, వాకింగ్ ట్రాక్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. పైనే ఒకవైపు హెలిప్యాడ్, ఓపెన్ రెస్టారెంట్, కిడ్స్ ప్లేయింగ్ జోన్, ఫోటోషూట్ ఏరియా, వాటర్ ఫౌంటైన్, ఇలా ఎన్నో ఏర్పాట్లున్నాయి. స్కై పార్కులో 1,00,000కు పైగా మొక్కల్ని రాష్ట్రం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తెప్పించారు. 8 బ్లాక్స్లోనూ 8 డిఫరెంట్ గార్డెన్ థీమ్స్లో ఉంటాయి. ఒకటి జాపనీస్ గార్డెన్ అని, ఒకటి జెన్ గార్డెన్ అని, అలా చైనీస్ గార్డెన్ అని. మీరు వెళ్తే మీకు తెలుస్తుంది. డిఫరెంట్ ప్లేస్మెంట్స్ మొక్కలన్నీ కూడా అలా దాని ప్రకారంగా చేశారు. రోజంతా బిజీగా గడిపి ఇంటికొచ్చేవారు స్కై పార్కులోని ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ అలసట మర్చిపోవటమే కాదు, మరో లోకంలో విహరిస్తున్నావా అన్న అనుభూతి కలుగుతుందంటున్నారు ఆ భవనాల్లో నివసిస్తున్న వాళ్ళు. ఈ 8 టవర్లలో 1119 ఫ్లాట్లున్నాయి. స్కై పార్క్ ఉండే ఈ భవనాల సముదాయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. నగరానికి వచ్చిన పర్యాటకులు కూడా ఈ ఆకాశ ఉద్యానవనాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓవరాల్గా ఇక్కడ ప్లాంటేషన్ కూడా 1,30,000 ప్లాంట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా లేదండి. ఇక్కడ ఓవర్ త్రూఅవుట్ ఇండియాలో కూడా ఇంత మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్
కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ కన్స్ట్రక్షన్ ప్లాంటేషన్స్ కానీ ఏవి కూడా ఎక్కడ లేవు. స్కై పార్క్ ఒక రెసిడెన్షియల్ భవన సముదాయంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ప్రవేశించే హక్కు ఆ భవనాల్లో నివసించే వారికి మాత్రమే పరిమితం. ఈ ప్రాజెక్టుకు లభిస్తున్న ఆదరణ, ఆసక్తిని చూసిన తర్వాత ఇప్పుడు అటువంటి భవంతులు నిర్మించేందుకు బిల్డర్లు ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పుడు ఈ స్కై పార్క్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.